ఎంత ఇస్తారు? మొహంలో హ్యాపీనెస్ ఏంటి? సో మేమైతే ఇప్పుడు KPHPలో ఉన్న పల్లెటూరు రుచులా సో మేమైతే ఒక బుక్ సజెస్ట్ చేస్తా, రికమెండ్, మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. అది చూడండి. అది బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? ఎస్. సో యాక్చువల్గా ఏమైందంటే నాకు మార్నింగ్ షిఫ్ట్ అయింది గైస్, 6 o'clock అయ్యింది. ఇంటికి వచ్చాను, వీళ్ళు నన్ను పడుకోనివ్వలేదు. నైట్ షిఫ్ట్, రాత్రి అంతా షిఫ్ట్ చేసి పొద్దున్న వచ్చాను ఇంటికి. అయితే ఇప్పుడు KPHPలో ఉన్న కోనసీమ వంటిల్లు అనే హోటల్కి వెళ్తున్నాము. అది వచ్చేసి ఏంటంటే మాకు అక్కడ అదే ఆంధ్రాలో రావులపాలెంలో ఒక ప్లేస్ ఉంటుంది, RK టిఫిన్స్ అని. సో వాళ్ళే ఇక్కడ పెట్టారనమాట. మొత్తం ఆంధ్ర స్టైల్ టిఫిన్స్ అన్ని మనకి దొరుకుతాయి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తాను, మా అన్నయ్య ఆల్రెడీ వెళ్ళాడు. సో నాకు ఎందుకో ఇవాళ దిబ్బరొట్టు చెరుకు పానకం తినాలనిపించింది. సో ఆ కాంబినేషన్ అక్కడ దొరుకుతుందని చెప్పి మేమైతే ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయ్యాము. సో మీకు చూపిస్తాను. మీ దాంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు చెప్పండి. ఈయన ఇంగ్లీష్ పాటలు వింటాడని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్ పాటలే పెడుతున్నాడు కార్లో. ఇంకొక 2 ఉన్నాము, మేము వినము. అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇంకో 20 minutes పడుతుంది కదా. నేను చిన్న హౌ వెల్ యూ బోత్ నో మీ అని ఒక చిన్న ఇది పెడతాను, టెస్ట్. ఆన్సర్ చేయండి. తిన వచ్చేసి మా హస్బెండ్, వీడు వచ్చేసి నా అన్నయ్య. సో ఇంకా ఛాన్స్ లేదు. సో చిన్న క్వశ్చన్స్ అడుగుతుంటాను, నెలలోపు ఆన్సర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నీ ఆన్సర్? 85, 87 అన్నారు కదా. సో ఆన్సర్ వచ్చేసి 83 గైస్. సో క్లోజెస్ట్. నా ఫేవరెట్ టీవీ షో ఏంటి? అలాంటివి కాదు, నార్మల్ సిరీస్ లాంటివి టీవీ షోస్. మీ ఇద్దరు ఆన్సర్ కూడా అదేనా? నీది కన్నా నాకు ఫేవరెట్ వచ్చేసి ఫ్రెండ్స్. కొరియన్ డ్రామా కన్నా నాకు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇష్టం, ఆ తర్వాత కొరియన్ డ్రామాస్ చాలా ఇష్టం. లేదు, నా ఫేవరెట్ నిజంగానే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నేను చిన్నప్పుడు ఎక్కువ ఏ కార్టూన్ చూసేదాన్ని చిన్నప్పుడు నేను ఎక్కువ? యాక్చువల్ గా 3 ఈక్వల్ గానే చూసాను నేను. సో మీ ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. ఏది నా ఫేవరెట్ బుక్? నా ఫేవరెట్ బుక్ ఏంటో తెలుసా? మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. సో నేనైతే ఒక బుక్ రికమెండ్ చేస్తాను. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉండాలి కదా వీడియో చూసినందుకైనా. బుక్ నేమ్ వచ్చేసి మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అండ్ ఆథర్ వచ్చేసి విక్టర్ ఫ్రాంకిల్ అనమాట. ఆ బుక్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేసి, ఎవరైతే బుక్స్ ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బుక్స్ చదవడం, వాళ్ళైతే పక్కా చదవండి అండ్ యుల్ థ్యాంక్ మీ లేటర్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటి? ప్రగతి నగర కాదు, కూకట్పల్లి. KPHP ది హై టెన్షన్ లైన్ ఉంది. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే నేను ఒకసారి చూసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను.
హ్యాపీనెస్ ఏంటి? ఎంత ఇస్తారు? మనం ఈస్ట్ గోదావరికి వచ్చామని సర్కాజం చూపిస్తున్నారా? ఏమంటావు? ఎంత రేటింగ్ ఇస్తావు? Finally, we are back home with Carrom Boat. Yay! So, కొట్టాను. సో ఇప్పుడు మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 11:34. అది 12:30కి క్లోజ్ అయిపోతుందంట. సో బయట వెదర్ అయితే మాత్రం బాగుంది, క్లౌడీగా ఉంది. కొంచెం ఎర్లీగా రెడీ అవుతుంది, కొంచెం బాగుండేదండి. మేము ఎర్లీగానే రెడీ అయ్యాం గైస్. ప్రస్తుతానికి అయితే ఇంకా పెట్రోల్ బంక్లో ఉన్నాము. మాకు ఇక్కడ నుంచి 30 minutes డ్రైవ్ చూపిస్తుంది టెంపుల్కి. లెట్స్ సీ. రాగి
లైట్గా తినేవా? టిఫిన్ ఇవ్వగలదా? చెన్నపట్నం వెళ్దాం. సో దర్శనం అయితే అయిపోయింది. మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఆర్తి సడన్ దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. మేము ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాము. లాస్ట్ ఆరతి చాలా పీస్గా ఉంది అండ్ ఆ భజన్స్ ఆరతి, నేనైతే ఫస్ట్ టైం వచ్చా ఆ టెంపుల్కి, చాలా బాగుంది. ఇంకా అక్కడే అన్నప్రసాదం కూడా ఉంది, అక్కడ కొంచెం లైట్గా తినేసి మేము బయటకు వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:14 అయింది. ఇప్పుడు నెక్స్ట్ తినాలా వద్దా, లేదా తింటే ఎక్కడ తినాలి అన్న డిస్కషన్లో ఉన్నాం పక్కగా ఆపి. లెట్స్ సీ ఎక్కడ డిసైడ్ అవుతాము అనేది. యాక్చువల్గా బయట మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం క్లౌడీ ఉంది, ఇప్పుడు కూడా క్లౌడీ ఉంది, కానీ చాలా హ్యూమిడ్గా ఉంది బయట. మొత్తం ఇలా డీహైడ్రేట్ అయిపోతున్నాము. సో ఫస్ట్ ఏదన్నా మనం తాగడానికి ఎత్తుకుదాం ప్లీజ్, ఆ తర్వాత ఫుడ్ గురించి ఆలోచిద్దాము. లెట్స్ గో. ఎక్కడ అది రీసెంటర్ అయిపోయిందా? ఎక్సీవీ అయినాయి, అది V6 కాదు. ఓకే ఇది అరే ఇది ఆ రోడ్డు వెనకాల సైడ్ వస్తుంది, బిగ్ బుల్ రోడ్డు. పప్పానన్నా సో ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. టైం వచ్చేసి 5:08 అయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఆఫీస్. నాకు యాక్చువల్గా ఇవాళ వీక్ ఆఫ్, సో యా దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ ద డే. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, అంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అనుకోండి. మేము లేచి రెడీ అయ్యేసరికి 11:30కి బయటకు వచ్చాము. ఇప్పుడు 5:10 అవుతుంది. హ్యాపీగా నువ్వు? నీకు వీక్ ఆఫ్, నాకు నీకు షిఫ్ట్. అన్యాయ హే, ఏ అన్యాయ హే, అన్యాయం ఉండేది. సో అంతేరాకి వెళ్ళాము. ఇక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ వైజ్ అంతా. ముద్దపప్పు బాగా అదిరిపోయింది.
క్రేజీగా ఉంది కాంబినేషన్. ఎవరైనా అంతేరాకి వెళ్తే మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను. ముద్దపప్పు ఆవకాయ ప్లస్ పచ్చి పులుసు కాంబినేషన్. ఇచ్చేసి తీసేయండి, రెడ్ వేసేయండి, మళ్ళీ గ్రీన్ వేసి ఇలా వచ్చేలా పోయింది. యాక్సిడెంటల్గా వేసి ఉంటాడు. సో ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాము. ఇంకొక 10 minutesలో మేమైతే ఇంటికి రీచ్ అవుతాము. సమ్మర్ అయితే చాలా వేడిగా ఉంది. వాటర్ బాటిల్కి 75 రూపీస్ అయింది. యాక్చువల్గా బయట ఇవాళ క్లౌడీగా ఉన్నా కూడా చాలా హ్యూమిడ్గా ఉండడంతో చాలా దాహం వేస్తుంది అనమాట. కనపడని హీట్ అంటారు చూసారా, అలా ఉంది ఇవాళ. ఎగ్జాక్ట్లీ, చాలా డీహైడ్రేట్ అవుతుంది బాడీ అయితే. సో అందరూ టేక్ కేర్, కొంచెం వాటర్ ఇంటేక్ అది తీసుకుంటూ ఉండండి ఇంటర్వెల్స్లో. గ్రీన్ సిగ్నల్ పడడం కోసం వెయిట్ చేస్తున్నాం, అది పట్టలేదు. 5:10 అయింది, అంటే 2 minutes అయింది. ఇక్కడే ఉన్నాము. మయం వేయంగా పెయింట్ వేసాడు. మయం కాదు, ఇది తెలుస్తుంది. ఫుల్ నిద్ర వస్తుంది. పరిగెత్తుకుని దిగిపోయి వెళ్ళి పోలీస్ అంకుల్ చెప్తావా గ్రీన్ సిగ్నల్ ఏమని? సిగ్నల్ వేసేసాడు గాయ్స్ ఫైనల్లీ. డిజైన్ ఎక్కువ ఉండదు కానీ డిజైన్ ఎక్కువ లేకపోతేనే క్లాస్లో ఉంటుంది. కానీ కాస్ట్ బాగా చెప్తున్నాడు. అమ్మ పాటి